హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరి ఈరోజు మా ఇంటి స్టైల్లో మసాలా దోశ చేసి చూపించబోతున్నా. మరి శ్రద్ధగా వినండి, సరేనా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలండి, కొంచెం మరీ ఎక్కువ కాకుండా. జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇది బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 4 ఆనియన్స్ చాప్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేయాలి. కొంచెం పసుపు, 1/2 స్పూన్ పసుపు వేయాలి. ఇందులోని ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ వేపాలి. ఎక్కువ కూడా ఫ్రై చేయొద్దు, ఇది మామూలుగా వేపాలి. తర్వాత నేను ఇది వచ్చేసి 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా ఇది ఇందులో వేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీ ఇంటి స్టైల్లో మసాలా దోశ కర్రీ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కోర్స్గా నేను పచ్చిమిర్చి పేస్ట్ అండి, ఇది కోర్స్గా చేసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసి బాగా వేపాలి. బాగా వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసేసుకోవాలండి. నేను 1 స్పూన్ వేసుకుంటున్నా. పచ్చిమిర్చి అన్నట్టు నేను ఆనియన్స్ 4 తీసుకున్నాను, ఆలు 4 బాయిల్ తీసుకున్నాను. 4 ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నాను. దానికి నేను పచ్చిమిర్చి ఎంత తీసుకున్నానంటే 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆలు ఇందులో స్మాష్ చేసి వేయాలి. ఇప్పుడు బాగా కలపాలి ఫ్రెండ్స్. ఒక 2-3 మినిట్స్ కలపితే, ఎక్కువ కలుపుతూ. ఇప్పుడు ఫైనల్గా నిమ్మకాయ టచ్ చేసుకోవాలి. జస్ట్ హాఫ్ పెద్ద పిండాలి. మసాలా దోశ కర్రీ రెడీ. మరి మీరు ఇది ఎలా ఉందో ట్రై చేసి మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.